ఎవరైనా సరే కస్టమర్లు ఇలా చేయమాకండి. ఎందుకంటే రైడరు రైడర్ని తీసుకెళ్ళేది ఎందుకంటే మనిషిని తీసుకెళ్ళేది అమౌంట్ డిఫరెంట్ ఉంటుంది, పార్సల్ తీసుకెళ్ళేది అమౌంట్ డిఫరెంట్ ఉంటుంది. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తారు? ఇక్కడ రావన్న రైడ్లు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం బెటరు, రావు ఇక్కడ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎన్ఆర్ రైడ్స్ అండ్ బ్లాగ్స్. చలో, మనకి ర్యాపిడోలో అయితే ఒక రైడ్ వచ్చేసింది. పికప్ కూడా దగ్గర ఉంది, ఎంత 500 మీటర్స్ అయితే చూపిస్తుంది మనకి. ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. సంక్రాంతి అయిపోయింది, ఇంకా ఆ రోజు నుంచి స్టార్ట్ చేయలేదు. ఈ వారం మొత్తం సంక్రాంతి వారం మొత్తం ఖాళీగానే ఉన్నా. ఇప్పుడు స్టార్ట్ చేసిన. టైం వచ్చేసి మనకి 6:21 అయితే అవుతుంది. చూద్దాం మరి ఎట్లుంటాయి ఎర్నింగ్స్, ఏంది కథ అని. చలో, ఇంకా వెళ్ళైతే కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. పార్సలా? కస్టమర్ని బుక్ చేశారు. ఓటీపీ చెప్పరా? 5062. వాళ్ళ నెంబర్ చెప్పరా? అవునండి. అమౌంట్ వాళ్ళే ఇస్తారా? ఓకే ఓకే. చలో, మనకైతే కస్టమర్ కాదు, పార్సలు. ఇంకేం చేద్దాం, ఈ ఫస్ట్ రైడు మనం ఏం మాట్లాడినా వేస్టే. ఫస్ట్ రైడ్ కదా, ఎందుకు మళ్ళీ క్యాన్సిల్ చేయించుకోవడం, తీసుకొని వెళ్ళిపోవడం. చిన్న బుక్స్ ఉన్నాయి అంతే. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇది మెట్రో సైడ్ అయితే వచ్చింది, కేపీహెచ్పి మెట్రో సైడ్ అయితే. ఓలా ఓపెన్ చేద్దాం, ఏమన్నా చిన్న మెట్రో సైడ్ ఏమైనా రైడ్ వస్తుందేమో. అమౌంట్ ఎంత ఉన్నప్పుడు లేదు, ఒక యాక్సెప్ట్ చేసుకొని వెళ్ళిపోదాం. ఎవరైనా సరే కస్టమర్లు ఇలా చేయమాకండి. ఎందుకంటే రైడర్ని తీసుకెళ్ళేది ఎందుకంటే మనిషిని తీసుకెళ్ళేది అమౌంట్ డిఫరెంట్ ఉంటుంది, పార్సల్ తీసుకెళ్ళేది అమౌంట్ డిఫరెంట్ ఉంటుంది. మీరు నలిసి వీళ్ళు చూస్తారు, కంపేర్ చేసుకున్న తర్వాతే వీళ్ళు పార్సల్ తీసుకుంటే అమౌంట్ ఎక్కువ అవుతుంది కదా అని చెప్పేసి మామూలుగా రైడ్ బుక్ చేసుకుని పార్సల్ పంపిస్తారు. మనకేం చేద్దాం, పొద్దున్నే ఫస్ట్ రైడ్ అది. మళ్ళీ దాంట్లో వాళ్ళతో మాట్లాడి మళ్ళీ క్యాన్సిలేషన్ అవి ఇవి ఎందుకు అని చెప్పేసి యాక్సెప్ట్ చేసుకొని పోతున్నాం. ఇంక ఇలాగే చాలామంది మ్యాక్సిమం అలాగే చేస్తుంటారు. అలా చేయమాకంటారు, ఎందుకు అట్లా చేస్తారు? దానికే చేయండి. ఇప్పుడు సపోజ్ ఈ పార్సల్ నేను తీసుకెళ్తున్నా కదా, ఇది ఎక్కడైనా పడిపోయినా కూడా ఏమంటారు, వాళ్ళు కస్టమర్ కేర్ ఫోన్ చేసుకున్నా సరే వాళ్ళు మీరు బుక్ చేసుకున్న రైడ్ అండి, పార్సల్ కదా అని చెప్పేస్తారు. అట్లా చెయ్యాలి ఎవరికైనా, ఒకసారి చేస్తే అర్థం కాదు వీళ్ళకి. $64. ఓకే, థ్యాంక్ యూ. చలో, మనకి ఫస్ట్ రైడ్ అయితే ₹64 అయితే వచ్చింది. ఓకే, ర్యాపిడోలో అయితే ఇంకొక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన. మనకి ఇది పికప్ వచ్చేసి ఎంత పక్కన 400 మీటర్స్ చూపిస్తుంది. చలో, ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ఓటీపీ అన్న 7986. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ. చలో, మనకి ఈ రైడ్ అయితే ₹70 అయితే వచ్చింది. కానీ కస్టమరు ఆన్లైన్లో పేమెంట్ పెట్టినట్టున్నారు. మనకు టైం పడింది 1 మినిట్. నేను ఇంకా ఆన్లైన్లో పే చేస్తాడేమో అనుకున్నా, ఆన్లైన్లో పే చేయలేదు. ర్యాపిడోలో ఇంకొక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన. మనకి ఇది రైడ్ వచ్చేసి గండిమైసంకి అయితే వచ్చింది. మన పికప్ ఎంత 700 మీటర్సే చూపిస్తుంది. టర్న్ లెఫ్టా బా. అయితే యాక్చువల్గా ఏమైందంటే, ఓలాలో ఒక రైడ్ వచ్చింది బాచ్పల్లికి. అది ఎంత 9.1 కిలోమీటర్స్కి ₹70. ఓకే, కానీ పికప్పే కొంచెం లాంగ్ ఉంది, ఎంత 4 కిలోమీటర్స్ ఎంత చూపించింది పికప్ అయితే. అందుకని చెప్పేసి నన్ను యాక్సెప్ట్ చేయలేదు. అది 4 కిలోమీటర్స్ కాకుండా 1.5 అట్లా 1 కిలోమీటర్నే యాక్సెప్ట్ చేస్తుండే, 2 ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తుండే. ఇక్కడ నుంచి వెళ్ళిపోతే సరిపోతాయి. అటు ఇంకా బాచ్పల్లి సైడ్కి పోతే మనకి మియాపూర్ మెట్రో కానీ, ఆఫీస్పేటకి కానీ,
రైడ్లు పడతా ఉంటాయి. ఇందులో ర్యాపిడోలో అయితే వచ్చింది గండమైసమ్మకి. ఇప్పుడు మార్నింగే కదా అని చెప్పేసి యాక్సెప్ట్ చేసిన. ఎందుకంటే మార్నింగ్ గండమైసం నుంచి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి రైడ్లు వస్తాయో రావు అనేది అప్పుడు చూద్దాం. చలో ఇంకా వెళ్ళైతే కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ర్యాపిడోలో కొత్త అప్డేటా ఏంటి? ఇట్లా కూడా కాల్ చేయొచ్చా? హలో, కొత్త కొత్త అప్డేట్ అని తీసుకొస్తున్నాడు. ఇప్పుడు యాక్చువల్గా మనం కాల్ నొక్కితే మన నెంబర్ నుంచి కాల్ చేయడమో లేకపోతే అట్లా వెళ్తాయి కదా. ఇప్పుడు డైరెక్ట్గా యాప్ త్రూ కాల్ వెళ్ళిపోతుంది. ఇది ఎట్లాగంటే మనకి ఊబర్లో ఉంటుంది ఎట్లా ఆన్లైన్ కాల్ అని చెప్పేసి. కానీ ఊబర్లో కనెక్ట్ అయినా కూడా మనకు అంత మంచిగా ఉండదు. దీంట్లో కనెక్ట్ అయినామంటే క్లారిటీ కానీ అవతల అంటే రెస్పాన్స్ కానీ మంచిగా ఉందన్నమాట. అంటే అప్పుడు మనం ఏదైతే ర్యాపిడ్గా నెంబర్ ఇచ్చినామో ఆ నెంబర్ రీఛార్జ్ లేకపోతే ఇట్లా చేసుకోవచ్చు. అయితే చూద్దాం ఒకసారి. అది చేంజ్ లేదు బ్రో, ఫోన్పే చేయండి. 76 బ్రో, 76. చలో ఫ్రెండ్స్, మనకి లాస్ట్ రైడ్ అయితే 76 రూపీస్ అయితే వచ్చింది. ఇప్పుడైతే ప్రజెంట్ గండిమైసం ఎక్స్ రోడ్ దగ్గర అయితే ఉన్నా, వెయిట్ చేస్తున్నా. ఓలా ర్యాపిడ్ ఓపెన్ చేసి పెట్టిన, ఇందులో వస్తే రైడ్ అందులో యాక్సెప్ట్ చేసుకుంటా. చలో ఇప్పుడు మనం ఇప్పటి నుంచి గండిమైసం దగ్గరే వెయిట్ చేద్దాం. వెయిట్ చేస్తూనే ఉన్నా. ఒక అంకుల్ వచ్చాడు అనమాట. అంటే అంకుల్ ఏంటంటే మల్లంపేట సైడ్ అటు అవుటర్ రింగ్ రోడ్ ఉంటుంది, అక్కడ సైడ్ వెళ్ళాలి. మరి ఆయనకి కన్ఫామ్గా అర్థం అవ్వట్లేదు ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి. అయితే నేను ర్యాపిడోలో కూడా యాప్ బుక్ చేసుకోలేదు. అమౌంట్ చూద్దామంటే ఎంత చూపిస్తుందో చూద్దామంటే కూడా అది తీసుకోవట్లేదు లొకేషను. అందుకని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇస్తానమ్మా అని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే బోరంపేట సైడ్ తీసుకెళ్ళమన్నారు. బోరంపేట వచ్చేసి మనకి 4 కిలోమీటర్స్ ఉంది. ఎంత అంటే నేను 40 రూపీస్ అడిగాను అనమాట. ఎందుకంటే మనం ర్యాపిడో లక్కిని అడిగినా, అందుకని చెప్పేసి. ఒక రైడ్ కూడా రాలేదు ఏమో అక్కడ ఉంటే. అసలు అన్నీ బ్యాక్ సైడ్కి వస్తున్నాయి. ఎటు అక్కడ మల్లారెడ్డి యూనివర్సిటీ ఉంటుంది కదా, అక్కడ సైడే వస్తున్నాయి రైడ్లు అన్నీ. చలో ఫ్రెండ్స్, మళ్ళీ అయితే లొకేషన్ మారిపోయింది. ఇందాక బోరంపేట అన్నారు, అది ఏదో చిన్న మెటీరియల్ ఉందని చెప్పండి. మెటీరియల్ అంటే ఆయన ఎక్కడి నుంచి మల్కంపేట నుంచి ఎక్కడి నుంచి వస్తున్నారంట. అయితే అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు, మళ్ళీ క్యాన్సిల్ చేస్తున్నారు అని చెప్తున్నాడు ఆయన. మళ్ళీ ఎవరికైతే ఆ మెటీరియల్ వాళ్ళు కాల్ చేసి వాళ్ళు లొకేషన్ పెట్టారు. నాకు ఎటు సైడు మల్లంపేట సైడ్ చూపిస్తుంది, మల్లంపేట అవుటర్ రింగ్ రోడ్ సైడ్ చూపిస్తుంది లొకేషన్ అయితే. అందుకని చెప్పేసి మళ్ళీ తీసుకెళ్తాను. ఆయన మళ్ళీ ఏమంటున్నాడంటే ఒక 2 మినిట్స్ వెయిట్ చేస్తే నేను మళ్ళీ రిటర్న్ అని గండిమైసం దగ్గర డ్రాప్ చేస్తారని అడుగుతున్నాడు. మళ్ళీ మనమేమో గండిమైసం పోతే మనకు రైడ్లు వస్తాయా రావని చెప్పేసి ఆలోచిస్తున్నా. చూద్దాం మరి ఎట్లా అవుతుంది ఎందుకత అని చెప్పేసి. మ్యాక్సిమం డ్రాప్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే మనకి పికప్ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఎక్కడైతే డ్రాప్ చేస్తే మళ్ళీ అక్కడి నుంచి పిక్ చేసుకుంటాం కదా. మళ్ళీ అక్కడి నుంచి రైడ్ రాకపోతే మళ్ళీ బాజ్పేల్ సైడ్ 7 కిలోమీటర్స్ దాకా రావాలి. ఏమో చూద్దాం ఏదైతే అవుతుంది. ఇంకా చలో అంకుల్ని అయితే డ్రాప్ చేసినాం. ప్రజెంట్ అయితే పార్సల్ ఇస్తున్నాడు. మళ్ళీ గండిమైసంకి పోదామా వద్దా? పోవడం బెస్ట్ అనుకుంటున్నాం, ఎందుకంటే ఇటు సైడ్ వచ్చినాం కదా. మళ్ళీ ఎక్కడి నుంచి రైడ్లు రాకపోతే మళ్ళీ బుక్ అయిపోతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా ఒక రైడ్ రాకపోతే సరే మెల్లగా వెళ్ళొచ్చు. ముంగడికి వెళ్తుంటే ఏదో చిన్న రైడ్ అని వస్తుంది. చూద్దాం. అయ్యా 500 ఇస్తారు, చేతి లేదండి నా కాడ. 500 నేను ఎక్కడ, అందులో అంత లేవన్నా. నేను 2 రైడ్లే కొట్టినా, 3 రైడ్ మీదే అది. ఫోన్పేలు అంత లేవన్నా. చలో ఫ్రెండ్స్, మనకైతే లాస్ట్ రైడ్ 300 అయితే వచ్చింది. సింగిల్ రైడ్ 300 రూపీస్. మళ్ళీ గండిమైసం ఎక్స్ట్రా దగ్గర ఉన్నా. చూద్దాం మరి ఎక్కడి నుంచి రైడ్ వస్తారో. ఇప్పుడైతే యాప్ ఓపెన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ర్యాపిడోనా? ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? ఎప్పటి నుంచి వెయిట్ చేస్తారు? ఇక్కడ రావన్నా రైడ్లు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం బెటరు. రావు ఇక్కడ. లెట్స్ గో. అనుకున్నట్టే జరిగింది.
ఎక్స్ రోడ్ దగ్గరికి వస్తే రైడ్ సికింద్రాబాద్, నేను రాను, పార్సల్ కూడా తీసుకోను. ఎక్స్ రోడ్ దగ్గర గండిమేసం ఎక్స్ రోడ్ సైడ్ వస్తే రైడ్లు రావనుకుంటున్నాను. సేమ్ అలాగే అయ్యింది. మొత్తం 3 రైడర్లు ఉన్నారు. సిగ్నల్ దాటినాక ఒక రైడర్ ఉన్నారు, ఇక్కడ ఒక 2 రైడర్లు ఉన్నారు. నాతో కలిపి 4 రైడర్లు. 2 రైడర్ వెళ్ళిపోదాం బ్రో అంటే ఇంకా ఇంక బయలుదేరుతున్నాం. ఇటు బాచ్పల్లి సైడ్ అయితే పోతున్నాం. చూద్దాం మరి, బాచ్పల్లి పోయి ఏమంటారు వెళ్ళే రోడ్లే ఉంటారు, అక్కడ రైడ్ వస్తే యాక్సెప్ట్ చేసుకుని వెళ్ళిపోదాం. గండిమసం నుంచి వస్తే మళ్ళీ గండిమసంకే రైడ్ వేస్తున్నాడు. పికప్ వచ్చేసి ఎంత ఉంది మనకి, 4.3 కిలోమీటర్స్ ఉంది. పికప్ ఏమో 2.1 ఉంది. ఇదేమనాలా, మళ్ళీ పోవాలా గండిమేసమ్మ ఇప్పుడు? ఈ రైడ్ని ఇప్పుడు నాకు 4-5 సార్లు వేసాడు. ఇలాంటి రైడ్ వేసినప్పుడు ఒక మంచి రైడ్ వేస్తే వెళ్ళిపోతాం కదా, మియాపూర్ సైడు, ఆఫీస్పూర్ సైడు. చలో మనకి ఒక రైడ్ అయితే వచ్చింది. మనం ఇటు బాచ్పల్లి సైడ్ మెల్లగా వస్తుంటే ఇది జేఎన్2 మెట్రోకి అయితే వచ్చేసింది. పికప్ మనకి 1.2 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. అసలు ఇంకా వెళ్ళి కస్టమర్ అయితే పిక్ చేసేసుకుందాం. కస్టమర్ రైడ్ క్యాన్సిల్ చేయకుంటే చాలు. డైరెక్టర్ ఇంకా జేఎన్2 మెట్రోకి వెళ్ళిపోవడం. ఇంకా 96 అర్థం కావట్లే అంకుల్. అంటే ఇక్కడ సిగ్నల్ పడుతుంది కదా, అందుకని. ఈ రోడ్డు మొత్తం ఖాళీగా ఉంటుంది, అందరు ఇటు వచ్చేస్తారు. ఇంక ఇప్పుడు 74 ఓకే, థ్యాంక్ యూ. చలో మనకి ఈ రైడ్ అయితే 74 అయితే వచ్చింది. చలో ఫ్రెండ్స్, టైం వచ్చేసి మనకి 11:40 అవుతుంది. యాక్చువల్గా అయితే 11:30 11:20 డ్రాప్ చేసిన కస్టమర్ని అయితే. చూస్తున్నా ఇక్కడ నుంచి ఇప్పుడే స్టాప్ చేసిన రైడ్. ఇక్కడ నుంచి రైడ్ వేస్తాడు అని చెప్పేసి వెయిట్ చేస్తూనే ఉన్నా, కానీ మళ్ళీ ఇటు సైడ్ బ్యాక్ సైడ్కే వేస్తున్నాడు రైడ్. ప్రజెంట్ అయితే బాచ్పల్లి సైడ్ ఉన్నా నేనైతే. మనకి టోటల్ ఎర్నింగ్స్ వచ్చి ఎంత వచ్చినాయంటే, టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి ర్యాపిడోలో 365 ప్లస్ మనకి ఒక రైడ్ చెప్పినా కదా, అంటే వితౌట్ ర్యాపిడో యాప్, ఓలా యాప్ యూజ్ చేయకుండా కస్టమర్తో మాట్లాడుకొని తీసుకొచ్చని చెప్పేసి, అది మనకు 300 వచ్చింది. అప్ అండ్ డౌన్ ఎంత, 22 కిలోమీటర్స్ దాకా తిరిగి ఉంటాను. అంతే 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 వస్తుంది, 22 కిలోమీటర్ల దాకా వస్తుంది. ఇది చూడు 3.5 పికప్, 25 డ్రాప్. ఎవడు యాక్సెప్ట్ చేస్తారా నాయన, వచ్చి ఉంటుంది. నెక్స్ట్ ఓలాలో కూడా ఒక 2 రైడ్లు కొట్టిన. ఓలాలో 2 రైడ్లు వచ్చేసి మనకి బ్యాలెన్స్లో బ్యాలెన్స్ అంటున్నా, అరే ఏంద్రా ఏంటేంటో అవుతుంది, 131 రూపీస్. 131 టోటల్ వచ్చేసి 796 రూపీస్, అంటే 800 వేసుకోండి. టైం వచ్చేసి 11:46 అవుతుంది. ఎప్పుడు 6:30గా స్టార్ట్ చేసింది ఏమో, అంత చేయలేదు. నేను ఫస్ట్ చెప్పిన స్టార్టింగ్లో గుర్తులేదు నాకు. నేను యాక్చువల్గా అయితే 11:20గా టాప్ చేసిన. వెయిట్ చేసి రైడ్లో వస్తే చేస్తూనే ఉంటా. మైండ్ సైడ్ రైడ్ కోసం వెయిట్ చేస్తున్నా. చలో ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.